హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది, వర్క్ అవుతుంది, మంచి రిజల్ట్ ఉంది అన్నప్పుడే మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టిప్, మనము కుక్కర్లో వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, రైస్, పప్పు అన్నీ వండుతూ ఉంటాం కదా. కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ అలా చేసినప్పుడు ఏంటి అంటే ఆయిల్ స్మెల్ అంతా కూడా అడుగున అలానే పట్టేస్తుంది. మనం విమ్ లిక్విడ్తో క్లీన్ చేసినా సరే ఆ స్మెల్ అయితే పోదు. ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం ఉప్పు, అలాగే వంట సోడా, ఈ రెండింటిని వేసి వీడియోలో చూపించినట్టుగా గట్టిగా కనుక రబ్ చేసి తర్వాత నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసి క్లీన్ చేసాము అనుకోండి, మనకి ఎలాంటి స్మెల్ అయితే రాదు. ఎప్పుడైనా సరే సోప్తో క్లీన్ చేసినప్పుడు స్మెల్ పోవాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి, స్మెల్ అయితే పోతుంది. నెక్స్ట్ టైం మనం ఏదైనా రైస్ కానీ కర్రీ కానీ వండుకున్నా సరే ఆయిల్ స్మెల్ అయితే రాకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనము ఇంట్లో కుక్కర్ అయితే వాడుతూ ఉంటాము. కొన్నిసార్లు కుక్కర్ వాచర్ అనేది లూజ్ అయినప్పుడు వేస్ట్ అని పక్కన పడేసి కొత్తది కొనుక్కుంటూ ఉంటాం కదా. ఆ పడేసే బదులు దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా ఒక యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇలా పైన ఊడిపోకుండా గట్టిగా ముడైతే వేసుకోవాలి. దాన్ని తీసుకెళ్ళి మనకి కిచెన్ సింక్ దగ్గర కానీ, వాష్ బేసిన్ దగ్గర కానీ హ్యాంగర్ ఉంటుంది కదా, దానికి ఫిక్స్ చేసేసి దానిపైన కనుక నాప్కిన్ వేసుకున్నాము అనుకోండి, హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడైనా, ఫేస్ వాష్ చేసుకున్నప్పుడైనా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కానీ, మనం తుడుచుకోవడానికి కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి సపరేట్ ఆర్గనైజర్ కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఈ వాచర్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. చూడడానికి నీట్గా ఉంటుంది, పడేయకుండా రీయూజ్ కూడా అవుతుంది. నెక్స్ట్ టిప్, మనం దీపారాధన చేసిన తర్వాత కంపల్సరీ హారతి కర్పూరం అయితే వెలిగిస్తూ ఉంటాం కదా. హారతి కర్పూరం ఏంటి అంటే కొంచెం గాలి తగిలినా సరే హారతి కర్పూరం అయితే కరిగిపోతూ ఉంటుంది. అసలు అలా కరిగిపోకుండా ఉండాలి అంటే ఇలా బాక్స్లో వేసి మూత పెట్టి అందులో కొన్ని బియ్యము, ఒక 2-3 మిరియాలు కనుక వేసి మూత పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే హారతి కర్పూరం అయితే మనకి కరిగిపోకుండా ఉంటుంది. అలాగే ఆ స్మెల్ అనేది కూడా పోకుండా ఉంటుంది. ఆ స్మెల్ పోయినా సరే మనం వెలిగించినప్పుడు అంత మంచిగా అనిపించదు కదా. సో స్మెల్ పోవద్దు, కరిగిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ అయితే ట్రై చేయండి. ఎన్ని రోజులున్నా సరే అలానే ఉంటాయి, సైజు కూడా తగ్గకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, చాలామంది కామన్గా వేసేసే ప్రాబ్లం, పూరి చేసినప్పుడు సరిగ్గా పొంగట్లేవు, ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తున్నాయి అనేసి. పూరి చేసినప్పుడు ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యారనుకోండి, ఎన్ని కేజీల పూరీలు చేసినా, ఎన్ని వందల పూరీలు చేసినా సరే పూరి అయితే చాలా మంచిగా పొంగుతుంది. పిండిని కలుపుకొని ఒక 15 మినిట్స్ అయితే నాననివ్వాలి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా కొంచెం బియ్య పిండి చల్లుకొని కనుక పూరి చేసుకున్నాము అనుకోండి, ఆయిల్ అనేది నల్లబడకుండా ఉంటుంది. పూరి ఎప్పుడు చేసుకున్నా కూడా మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. మందంగా చేసుకోవడం వల్ల పూరి అనేది మంచిగా పొంగుతుంది. అలాగే ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతనే పూరి వేయాలి. అలా వేసినప్పుడే పూరి అనేది పొంగుతుంది. ఆయిల్ హీట్ కాకముందు కనుక పూరి ఆయిల్లో వేసాము అనుకోండి, ఆయిల్ అంతా పీల్చేస్తుంది. దాని ద్వారా పూరి అనేది పొంగదు. అలాగే మొత్తం ఆయిల్ అనేది అదే పూరికి వచ్చేస్తుంది. ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యారనుకోండి, మనం ఎన్ని కేజీల పూరీలు చేసినా సరే ఒకే విధంగా వస్తాయి. చేసిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు పూరి అయితే నార్మల్గా అవ్వకుండా అలా పొంగుతూనే ఉంటుంది. నార్మల్గా పూరి చేయడానికి సపరేట్ పూరి పిండి మనకి స్టోర్స్లో దొరుకుతుంది. ఆ పిండితో చేయండి, పూరి అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఫంక్షన్స్కి, అకేషన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పకుండా బాగా రెడీ అయ్యి వెళ్ళాలి అనుకుంటాం కదా. కొంతమందికి మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు. కొంతమంది మేకప్ ప్రొడక్ట్స్ వాడినా సరే దానివల్ల పింపుల్స్, లేదు అంటే స్కిన్ ఎలర్జీస్, ర్యాషెస్ అలా వస్తూ ఉంటాయి కదా. మనకి మేకప్ ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో ఉండే వాటితోనే మేకప్ లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏంటంటే మనం ఇంట్లో యూస్ చేసే ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఏదైనా క్రీమ్ అయితే యూస్ చేస్తాం కదా, ఆ క్రీమ్లోనే మనం యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఏదైనా ఒకటి, ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకున్నాము అనుకోండి, ఇలా క్రీమ్ టెక్చర్ లాగానైతే వచ్చేస్తుంది. దీన్ని మనం ఫేస్కి కనుక అప్లై చేసుకున్నాము అనుకోండి, మంచిగా మనకి బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మంచిగా ఈ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మంచిగా మనకి ఫౌండేషన్ లుక్ అయితే వచ్చేస్తుంది, మనం ఎలాంటి బ్యూటీ క్రీమ్ వాడాల్సిన అవసరం లేకుండానే. నెక్స్ట్ టిప్, సమ్మర్లో వైట్ షర్ట్స్, పిల్లల యూనిఫామ్స్ ఇలాంటివి వేసుకున్నారు అనుకోండి, ఏదైనా స్వెట్టింగ్ వచ్చినా సరే, మురికైనా సరే ఈజీగా కనిపిస్తుంది, తొందరగా పట్టేస్తుంది వైట్ షర్ట్స్ కాబట్టి. సో అసలు మురికి కనిపించకుండా ఉండాలి, పట్టిన మురికైనా తొందరగా వదిలేయాలి అంటే కాలర్ దగ్గర వేసుకోవడానికి ముందు కొంచెం టాల్కమ్ పౌడర్ చల్లి ఇలా మొత్తం అప్లై చేసి తర్వాత షర్ట్ కనుక వేసుకున్నారు అనుకోండి, మురికి
పట్టినా కనిపించదు. ఒకవేళ పట్టిన మురికైనా కూడా మనం వాష్ చేసేటప్పుడు చాలా ఈజీగా వదిలిపోతుంది. నెక్స్ట్ టిప్, రీసెంట్గా మనకైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్లో కల్తీ పాలు తాగడం వల్ల చాలామంది అయితే చనిపోయారు. అప్పటి నుండి మనం ఇంట్లో తాగే పాలు తాగాలి అంటేనే భయం వేస్తుంది. జస్ట్ మా ఇంట్లో ఉండే పాలు ఒరిజినలా అది కల్తీ అనేసి చెక్ చేశాను. జస్ట్ ఇది ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను, ఇలానే చెక్ చేయాలి అని నేను చెప్పట్లేను. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. మనకి కొన్ని పాలను తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేయాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి 5 మినిట్స్ తర్వాత కనుక చూసాము అనుకోండి, పాలు అనేది విరిగిపోయాయి అనుకోండి, అవి ఒరిజినల్ పాలని అర్థం. పాలలో డిటర్జెంట్ కానీ యూరియా కానీ ఏదైనా మిక్స్ అయింది అనుకోండి, పాలైతే విరగవు, అలానే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించిన పాలైతే విరిగిపోయాయి అంటే ఇది ఒరిజినల్ పాలని అర్థం. ఎప్పుడైనా మీరు పాలు తెచ్చుకున్నప్పుడు కొంచెం డౌట్గా ఉన్నా సరే ఇలా చెక్ చేయండి. చెక్ చేసుకున్న తర్వాతనే యూస్ చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, చాలా డేంజర్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా మనం ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత కొంతమంది చిన్నపిల్లలు కూడా చనిపోయారు కదా. సో ఇలా పాలను టెస్ట్ చేసుకున్న తర్వాతనే మీరు యూస్ చేసుకోండి. కంపల్సరీ అని చెప్పట్లేను, ఎప్పుడైనా మీకు డౌట్ ఉంది అంటే ఈ విధంగానైతే చెక్ చేసుకోవచ్చు. ఇది నాకు తెలిసిన ఒక మెథడ్ మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టిప్, కొత్తిమీర వాడని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి కర్రీలో కూడా కామన్గా కొత్తిమీరని అయితే వాడుతూ ఉంటాం కదా. కొత్తిమీర అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాము. 10 రూపాయలకి పెద్ద కట్ట అలా అయితే ఇస్తూ ఉంటారు కదా. మనం తెచ్చుకున్నప్పుడు సమ్మర్లోనైతే తొందరగా పాడైపోతుంది. మనకి అలా పాడవకుండా ఉండాలి అంటే ఫస్టే కింద వేర్లు అయితే ఏదైతే ఉంటాయి కదా, ఆ వేర్ల పాటు మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత ఒక డబ్బాలో కొన్ని వాటర్ తీసుకొని, వేర్లు లేవు కాబట్టి ఓన్లీ ఈ కొమ్మలు మాత్రం మునిగేటట్టు అందులో పెట్టుకోవాలి. తర్వాత గాలి తగలకుండా పైనుండి ఒక కవర్ని కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, 15 to 20 డేస్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ వాటర్ అనేది ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి అయితే చేంజ్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే ఈ కొత్తిమీర అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది. అలాగే కొత్తిమీర, పుదీనా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే షేర్ చేశాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ టిప్, సమ్మర్ స్టార్ట్ అయింది అనగానే అందరూ కూడా ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కానీ లేదు అంటే జ్యూసెస్ కానీ తాగుతూ ఉంటారు కదా. మెయిన్గా ఈ వాటర్ మిలన్ అయితే చాలా మంచిది సమ్మర్లో. సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఇది ఒక సీజనల్ ఫ్రూట్ అనే చెప్పొచ్చు. మనము వాటర్ మిలన్ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఏంటి అంటే, రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ప్రతిదీ కల్తీనే అయిపోయింది కదా. కొంతమంది ఏంటి అంటే మనకి వాటర్ మిలన్ కలర్ మంచిగా ఉండడానికి అందులో ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే ఇంజెక్ట్ చేస్తున్నారు. దానివల్ల వాటర్ మిలన్ అనేది చాలా రెడ్గా కనిపిస్తుంది. సో మనకి అసలు దాన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా అనేది నేనైతే ఒక టిప్ మీతో షేర్ చేస్తాను. మీరు కూడా యూజ్ అవుతుంది అంటే ట్రై చేయండి. ఇలానే చేయండి అని చెప్పట్లేదు, జస్ట్ ట్రై చేయండి. వాటర్ మిలన్ని కట్ చేసిన తర్వాత ఇలా టిష్యూ పేపర్ కనుక దాని మీద కనుక పెట్టాము అనుకోండి, టిష్యూ పేపర్ కలర్ అనేది చేంజ్ అయిపోయి మొత్తం పింకిష్ కలర్లోకి అయిపోయింది అనుకోండి, అందులో మనకి కలర్ అనేది ఇంజెక్ట్ చేశారు అంటే అది కల్తీ అని అర్థం. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, నేను వాటర్ మిలన్ పైన టిష్యూ పేపర్ పెట్టినా సరే అది కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా కలర్లో అంటే వైట్ కలర్ ఎలానో ఉందో అలానే ఉంది. కాబట్టి ఇందులో మనకి ఎలాంటి కెమికల్ అనేది ఇంజెక్ట్ అవ్వలేదు అని అర్థం. ఇలా కాకుండా ఒక గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకోవాలి. ఒక చిన్న వాటర్ మిలన్ పీస్ తీసుకొని ఒక 5 మినిట్స్ ఆ పీస్ని ఆ వాటర్లో వేయాలి. 5 మినిట్స్ తర్వాత కనుక చూసాము అనుకోండి, వాటర్ అనేది పింక్ కలర్లోకి చేంజ్ అయ్యాయి అనుకోండి, అందులో మనకి కెమికల్ అనేది ఇంజెక్ట్ అయిందని అర్థం. అంటే ఏదైనా కలర్ యాడ్ చేశారని అర్థం. లేదు వాటర్ కలర్ ఎలాంటిది చేంజ్ అవ్వలేదు అనుకోండి, అది ఒరిజినల్ వాటర్ మిలన్ అని అర్థం. మనం వాటర్ మిలన్ ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ మనం ఇంట్లో అందరం తాగుతాము, అందరం తింటాము. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలా కెమికల్ రిలేటెడ్ ఏదైనా వాళ్ళకి ఇచ్చాము అనుకోండి, తొందరగా సఫర్ అయిపోతారు. వాళ్ళే ముందుగా ఎక్కువగా బాధపడతారు. కాబట్టి చిన్నపిల్లలకి ఇచ్చే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి. ఏ ఫుడ్ అయినా సరే, ఈవెన్ ఫ్రూట్స్ అయినా సరే మంచిగా నీట్గా వాష్ చేసిన తర్వాతనే ఇవ్వండి. నెక్స్ట్ టిప్, ఈ రోజుల్లో కామన్గా ఈవినింగ్ అయితే దోమలు అయితే ఎక్కువగా వస్తున్నాయి. మనం ఆల్అవుట్, గుడ్ నైట్ లేదంటే మస్కిటో బ్యాట్స్ ఎన్ని వాడినా ఉపయోగం లేకుండా పోతుంది. ఇలా సింపుల్గా హోమ్ రెమెడీ అయితే ట్రై చేయండి. పిల్లలకి కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కూడా రావు. ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులోనే కొంచెం మెంతులు, అలాగే ఘాటు కోసం కొంచెం ఓమ, కొంచెం పసుపుని వీడియోలో చూపించినట్టుగా ఈ టిష్యూ పేపర్ని మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత పైన మంచిగా వెలగడానికి కొంచెం ఆవు నెయ్యి అనేది గాల్లో ఉండే తేమని అలాగే గాల్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది. ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుంది. తర్వాత దీన్ని కనుక వెలిగించాము అనుకోండి, అందులో నుండి మంచిగా పొగ అయితే వస్తుంది. ఆ పొగను ఇల్లంతా కనుక వేసాము అనుకోండి, ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు. మనం గుడ్ నైట్, ఆల్అవుట్ అంటే కొన్ని మన కెమికల్ రిలేటెడ్ వాడడం వల్ల చిన్నపిల్లలకైతే బ్రీతింగ్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి. కొంతమంది పిల్లలకి, అందరికీ కాదు. సో అలాంటివి వాడాల్సిన పని లేకుండా ఇంట్లోనే న్యాచురల్ కనుక చేసాము అనుకోండి, ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు దగ్గు, జలుబు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా పోతాయి. తర్వాత ఈ టిష్యూ పేపర్ని కనుక వెలిగించి ఒక 5 మినిట్స్ తర్వాత కనుక ఆర్పేసాము అనుకోండి, ఆ పొగ అనేది మంచిగా వస్తుంది. ఈవినింగ్ ఆ పొగని ఇల్లంతా కనుక స్ప్రెడ్ చేసాము అనుకోండి, ఇంట్లోకి అయితే దోమలు, చిన్న చిన్న పురుగులు అలాంటివి అయితే రావు. మనకి ఆ పొగ ఆల్మోస్ట్ 5 మినిట్స్
అలానే కంటిన్యూస్గా వస్తుంది. ఆ పొగ వచ్చేంతసేపు వచ్చిన తర్వాత కూడా మన ఇంట్లోనైతే దోమలు తిరగకుండా ఉంటాయి. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అయితే తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఇలాంటి టిప్స్ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. థ్యాంక్స్.